నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఈ నెల 20వ తారీఖున విశాఖలో ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పబోతున్నారు. యువగలం ముగింపు సభలో అటువంటి టాక్ వినిపిస్తోంది, ప్రచారంలో కూడా ఉంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. సో ఈ నెల 20వ తారీఖున యువగలం ముగింపు సభలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని ఆయన అందరికీ చెప్పబోతున్నారు, అనౌన్స్ చేయబోతున్నారు అని టాక్ వినిపిస్తోంది. సో మరి ఇది ప్రచారం వరకేనా, ఆచరణలో కూడా ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి? ఎంతవరకు వాస్తవం అంటారు? నిన్న కూడా పత్రికా సమావేశంలో చాలా వివరంగా చూడడం కూడా జరిగింది. వారు నేను ఇప్పుడు అభ్యర్థుల గురించి ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుంటాను, మీరు నిర్మమాటంగా చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఏ నియోజకవర్గాల బాధ్యతలు నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద ఏదైనా అభియోగాలు ఉన్నా కూడా, అలా కాకుండా ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ నా దృష్టికి తీసుకొని రండి. ఇది మీరు కూడా భాగస్వాములు కావాల్సిందే అని చెప్పని ప్రజలను కూడా భాగస్వాములను చేస్తున్నారు దీంట్లో. అంటే గతంలో కూడా వారు చెప్పడం కూడా జరిగింది. 30-40% మంది యువతకు అవకాశం కల్పిస్తానని ఇంతకుముందు గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది. అది మంచి పరిణామమే. కానీ మధ్యలో ప్రకటించిన కొన్ని స్థానాలు చూసిన తర్వాత మళ్ళీ ఈయన ఎనికి తగ్గారా అనే ఆలోచన కూడా వచ్చింది. ఓకే, కొంతమంది వాళ్ళని మళ్ళీ పాత వాళ్ళని నియమించిన తర్వాత ఈయనకు అంత ధైర్యం లేదేమో, వాళ్ళని తీసేంత ధైర్యం ఈయనకు లేదు, కొత్తను ప్రోత్సహించేంత ధైర్యం ఈయనకు లేదనే అభిప్రాయం కూడా కలిగిన మాట వాస్తవమే. అందుకులే అలాంటి సందేహం కూడా లేదు. ఇప్పటికైనా సరే ఆ మోస పద్ధతిలో కాకుండా నిజంగా అంటే ఇచ్చిన మాట కట్టుబడేది కాదు, ఈరోజు పార్టీ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పార్టీకి ఎంత గుదిబండగా మారారు, ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ వల్ల వాళ్ళ నియోజకవర్గాలే కాకుండా పక్క నియోజకవర్గాలు కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నాయి అనేది మాత్రం శ్రేణుల్లో అన్న ప్రజల్లో కూడా ఉంది. ఇప్పటికైనా గుర్తెరిగి అలాంటి వాళ్ళని దూరంగా పెడితే, ఎంత దూరంగా పెడితే అంత మంచిది. గౌరవప్రదంగానే వాళ్ళతో చెప్పేసి ఇంటే గౌరవప్రదంగా చెప్పండి, వినకపోతే నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించండి. ఇప్పుడు వచ్చిన నష్టమే లేదు. ఇప్పుడు జరిగే యుద్ధంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనేది జరుగుతూ ఉంది. దాంట్లో ఈరోజు వచ్చి మీతో పాటు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా చెత్తగలటం కూడా జరిగింది. కాబట్టి మళ్ళీ పార్టీని ఒక 30 సంవత్సరాలు అన్న నందమూరి తారక రామారావు గారికి ఆ రోజు అవకాశం వచ్చింది. ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చారో మీకు తెలుసు. ఈరోజు కూడా పార్టీ ఈరోజు ఇట్లా ఉంది అంటే గతంలో మరి వాళ్ళు ఆ తీసుకొచ్చిన వ్యక్తులందరూ కూడా ఎలాంటి వాళ్ళు, వాళ్ళ శ్రమ ఏంటో కూడా మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు కూడా కొన్ని మార్పులు చేర్చారు, దానికి మీరు ఫలితాన్ని అనుభవించారు కూడా. కాబట్టి ఇవాళ మళ్ళీ మీకు ఆ ప్రక్షాళన చేసే అవకాశం వచ్చింది. మళ్ళీ పార్టీ 30-40 సంవత్సరాలు మంచి పునాదులు ఏర్పడాలని అంటే కొంతమందిని, బాబు మీ సేవలు మా పార్టీకి ఉపయోగించుకుంటాం, ప్రజాక్షేత్రంలో మళ్ళీ ఇలాంటి వాళ్ళు కావాలి, గతంలో మీరు ఇచ్చినప్పుడు ఆ రోజు మీరు యువకులే, కానీ ఇప్పుడు కొంతమందికి అవకాశం కల్పిద్దాం, పోరాడే వాళ్ళు నవయువకుల కింద లెక్క కొంతమంది ఉన్నారు, వాళ్ళని తప్పించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, గోరంట్ల బుచ్చి సోదరు గారు కావచ్చు, అశోక్ గజపతిరాజు గారు కావచ్చు, మిగిలిన పరిస్థితిని కూడా ఆలోచించుకోవాలి. అలాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టడంలో ఎలాంటి తప్పు కూడా లేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అదే అంశాన్ని యువగళం పాదయాత్ర సాక్షిగా ముగింపు సమావేశంలో మీరు విస్పష్టంగా చెప్పి, ఈరోజు మీ మీద రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశల్ని ఇంకా వాళ్ళు నిజమని నమ్మే విధంగా ఉండాలి అంటే ప్రక్షాళన చేయాల్సిన అవసరం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఆ విధంగానే ఆయన ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే అంతేకాకుండా రుణమాఫీకి సంబంధించి కూడా ఆయన ఒక ప్రకటన చేయబోతున్నారనేటువంటిది కూడా ప్రచారంలో ఉంది. అది ఎన్నికల సంబంధించి ఆయన ఇచ్చే హామీలు కావచ్చు. ఇప్పుడు మహిళా శక్తికి సంబంధించి మరి ఆయన 6 హామీలు తీసుకొని రావడం కూడా జరిగింది కదా. ఆయన ఈ అమలు చేయగలనే నమ్మకం మహిళల్లో ఉంది, ఎందుకంటే గతంలో చేసి చూపించారు కాబట్టి ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా చెప్పి చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డేసినా, మరి లోటు బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చేసి చేతిలో పెట్టినా, మరి అన్ని అభివృద్ధికర కార్యక్రమాలు చేసినా, కొత్త కంపెనీలు తీసుకొని వచ్చినా, మరి పోలవరాన్ని పరిగెత్తించినా, మరి ఆయన చేసిన పనులన్నీ కూడా ప్రజలకు కనపడతానే ఉన్నాయి కదా.
దండగన్నారు పట్టిసీమని, పండగ చేశారు రైతులకి. ఈరోజు అదే పట్టిసీమని సరైన సమయంలో నీళ్ళు అందించకుండా రైతుల్ని ఈరోజు నిన్న జరిగిన అకాలమైనటువంటి ఈ ప్రకృతి వైపరీత్యంకి రైతులు బలి కావడానికి కారణం ఏంటంటే సకాలంలో నీరు అందించకపోవటం. సకాలంలో కనుక నీరు అందించినట్టయితే అది మార్చి ఇది మామూలుగా నవంబర్ 15వ తారీఖు నాటికల్లా పంట చేతికి వచ్చేది. రైతులు కూడా వరి పండించే రైతులందరూ కూడా సుశాంతులతో ఉండేవాళ్ళు. ఇప్పుడు వరి అంటే వాళ్ళకి ఉరిలాగా తయారైంది. మరి ఇలాంటివన్నీ ఆయన ముందు చూపుతో చేయగలరనే నమ్మకం ఉంది. కాబట్టి మీరు అన్నట్టు రుణమాఫియా లేకపోతే వేరేది అనేది ఏదైనా సరే ఆలోచించుకొని రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాల బతు సంపదను ఎటు సృష్టించగలవు నువ్వు, అదే నమ్మకం ప్రజల్లోకి ఉంది. దాని గురించి ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఆ విషయంలో వాళ్ళు ఏదో రాజకీయంగా మాట్లాడతారు తప్ప అంతరంగంలో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి దాని గురించి ఎవరికి అపనమ్మకం అయితే ఏమి లేదు. కానీ ఈ సంక్షేమ పథకాలే కాకుండా ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలతో మమేకమైపోయి ప్రజా పోరాటాల్లో పాల్గొనే వాళ్ళకి, ముఖ్యంగా అలాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. అలాగే పార్టీ మాటను శిరసాహించేసి పార్టీ కోసం ప్రజల్లోకి వెళ్ళే వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి పెద్దపీట వేయండి. ఈరోజు పార్టీకి పట్టుగొమ్మ, పార్టీ పునాదులు ఉంది అంటే మనకి వెనకబడిన వర్గాల వాళ్ళ ద్వారానే పార్టీ ఇప్పటి వరకు బతికి బట్టకడతా ఉంది. వాళ్ళని గుర్తించండి, వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళే గెలిపించుకొస్తారు మిమ్మల్ని. ఇది మాత్రం నిస్సందేహంగా చెప్తున్నాను నేను. దీంట్లో మొహమాటాలు పోతే పార్టీకి నష్టం జరిగింది, రాష్ట్రానికి నష్టం జరిగింది. నాయకులు బాగానే ఉంటారు, రేపొద్దు ఈ పార్టీలోంచి ఆ పార్టీలో మారుతారు, ఆ పార్టీలోంచి మారుతారు. వాళ్ళు ఎటు అధికారంలో ఉంటే అటు మారుతారు, వాళ్ళ పనులు ఆగవు, వాళ్ళకి అన్ని లోటుపాట్లు తెలుసు కాబట్టి వాళ్ళ పనులు ఆగవు. కానీ నాశనం అయిపోయింది ప్రజలు, దెబ్బతినేది రాష్ట్రం. మీరు రాష్ట్రం బాగుండాలనుకుంటున్నారు, ప్రజలు బాగుంటున్నారు కాబట్టి విప్లవాత్మకమైన మార్పులు మీరు తీసుకుంటే స్వాగతిస్తారు జనం. మీ ఎంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని నమ్మి ఉన్నారు. ఈరోజు అవతల పాలన చూశారు, మీ పాలన చూశారు, వ్యత్యాసం ఎంతో వాళ్ళకి అర్థమైపోయింది. భవిష్యత్తులో మళ్ళీ ఆ పాలన అందించడానికి సిద్ధంగా లేరు వాళ్ళు, మీ పాలన మళ్ళీ స్వాగతిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రజల యొక్క అంతరంగాన్ని కూడా మీరు గమనించండి, ప్రజల అభిష్టాన్ని కూడా మీరు గమనించండి. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటా ఉన్నారు, సంతోషం, మంచి ఆలోచన కూడా అది. దానికి అనుగుణంగా ముందుకెళ్ళండి. నిస్సందేహంగా ప్రజలు తిరిగి పట్టం కడతారు. ఇప్పుడు ఒక విషయాన్ని కనుక మీ దృష్టికి ప్రత్యేకంగా తీసుకురావాల్సిన పనే లేదు. ఈ రోజు జరుగుతున్న పరిణామాలకి మీరు కారాగార వాసంలో ఉన్న సమయంలో ఎంతమంది స్పందించి రోడ్డుకు వచ్చేసి కార్యక్రమాలు విజయవంతం చేశారు. మరి అలా చేయని వాళ్ళందరినీ ఎందుకు మనం బయటికి పంపించకూడదు? ఎందుకు మళ్ళీ వాళ్ళని ప్రజల మీద మీరు రుద్దుతారు? మోయలేని భారాన్ని ఎందుకు ప్రజల మీద పెడతారు? మీరు కార్యకర్తల మీద పెడతారు? ఆలోచించుకోండి. నిస్సందేహంగా మీకు ఇబ్బందికరమే కావచ్చు, కంట్లో నలగబడిద్దండి, నొప్పిగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, తీసేటప్పుడు కూడా నొప్పిగా ఉంటుంది. తీసిన తర్వాత ఎంత సౌలభ్యంగా ఉంటుంది. తీసేటప్పుడు బాధ అనిపించవచ్చు, ఆ బాధను వచ్చుకుంటే కన్ను పీకేయకుండా అవసరం రాకుండా ఉంటుంది కదా. ఆ పరిస్థితి పార్టీ తీసుకురావద్దు. ఈ కంట్లో నలుసులా తయారయ్యారు చాలామంది నాయకులు, నిర్దాక్షిణ్యంగా వాళ్ళు తీసి పక్కన పడేసేయండి. బరువు అయ్యారు, భారం అయ్యారు, ఇబ్బంది అయ్యారు. వాళ్ళ వల్లే మనకి ఈ యొక్క ఇబ్బందులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పార్టీ ఈ స్థితి రావడానికి కారణం మీరు చూసి చూడకుండా వదిలేసే కారణం కూడా దీనికి ఒక కారణం. కొంత మీరు ఎందుకులే నిర్లిప్తంగా ఉన్నారు పార్టీ గురించి. ఇప్పుడు అవకాశం వచ్చేసింది, సరి చేసుకోండి. సో 20న జరగబోయేటువంటి యువగలం ముగింపు సభలో సో ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు, చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు. సో చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక నిజంగానే సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అవి అందరికీ కూడా చెప్పేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఎన్ని అనౌన్స్మెంట్స్ చేస్తారు సంచలనమైనటువంటి దానికి సంబంధించి అని.